ఏ ఆడపిల్లైనా తనకి వివాహం జరిగేటప్పుడు సంతోషంగా తన తల్లి తండ్రి అన్నలు వదినలు అందరూ నిలబడి పెళ్లి చేసి తనని అత్తవారింటికి పంపించాలని కోరుకుంటుంది. కానీ వెళ్ళినటువంటి సుభద్ర మనసులో ఎంత ఆవేదన ఉందో పెద్దన్నయ్యకి తెలియదు. అన్నయ్య వచ్చిన తర్వాత ఏమైందో, అన్నదమ్ములు ఏమైనా గొడవ పడ్డారేమో, నా వివాహ కారణంగా ఏ ఇబ్బందులు పడ్డారో, కలిసి ఉన్న కుటుంబం ఏమైపోయిందో అని ఆ పిచ్చి తల్లి అక్కడ బెంగ పెట్టుకుంటే, వీళ్ళు అందరి మధ్యలో ఉన్నారు. ఆమెకి కొత్త కాపరం అర్జునుడితో అత్తవారింటికి వెళ్ళింది. అత్తగారు కొత్త, మేనత్తే అవ్వచ్చు, ఆ కుంతిదేవితో బంధుత్వం ఉండొచ్చు, కానీ కోడలుగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి వేరు కదా. ఇతపూర్వం ఆ ఇంటికి కోడలు స్థానంలో వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప కానుకలతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పుట్టింటి బలగంతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవేమీ లేకపోయినా పరమ ప్రేమ పురస్సరంగా వచ్చి దిగబెట్టి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు. తాను ఎలా వచ్చింది? భర్తతో కలిసి వచ్చేసింది అంతే. ఏమమ్మా ఇలా వచ్చావంటే, అర్జునుని యందు నాకు అనురక్తి ఉంది, కృష్ణ పరమాత్మ వివాహం చేశాడు, మా నాన్నగారు అమ్మగారే చేశారు, నేను వచ్చేసాను. మరి అందరిలా వచ్చి ఎవరు ఎందుకు దిగబెట్టలేదు నిన్ను అంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? కాబట్టి ఇప్పుడు పూర్ణ ఎలా జరగాలి? ఆ చెల్లెలి మనసు సంతోషించాలంటే ఏం జరగాలి? బలరాముడు దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మ కానుకలు పట్టుకొని వెళ్ళాలి. ఏం మాట్లాడక్కర్లేదు. ఇదే బలరాముడు, ఇదే కృష్ణుడు, ఇదే దేవకీదేవి, ఇదే వసుదేవుడు బోలెడన్ని కానుకలు పట్టుకుని వెళ్ళారనుకోండి పాండవుల దగ్గరికి. కృష్ణుడిని చూస్తే పొంగు వాళ్ళకి. వాళ్ళు స్వాగతం పలుకుతారు. చెల్లెమ్మ మేమందరం వచ్చాం, సంతోషంగా ఉన్నావా నాన్న, ఇవిగో నీకు బోలెడన్ని కానుకలు తెచ్చాం అని అటు బలరాముడు ఇటు కృష్ణుడు అందరూ సంతోషంగా మాట్లాడి 10 రోజులు ఉండి వచ్చేసారనుకోండి. ఆ పిల్ల జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. లేనినాడు ఆ పిల్ల ఏం చేస్తున్నా ఏం సంతోషపడుతుంది? అన్నగారిగా పుట్టడం గొప్ప కాదు, కృష్ణుళ్ళ అన్నగారిగా ఆలోచించడం గొప్ప. మానవీయ సంబంధాలకి ఎంత పెద్ద పీట వేశాడు మహానుభావుడు. సాక్షాత్తు పరిపూర్ణావతారమయ్యుండి భగవానుడయ్యుండి చెల్లెలైనటువంటి సుభద్ర గురించి అంత పెద్ద మనసుతో ఆలోచించాడు. అందుకే దేవకీ వసుదేవుల్ని బలరాముణ్ణి పిలిచి మనందరం కానుకలు పట్టుకుని వెడదాం, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు, సుభద్ర సంతోషిస్తుంది. అలా కదండి ఉండాలి.